అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంత పెద్ద ముగ్గుతో మీ ముందుకు వచ్చిన. యాక్చువల్లీ సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు అండ్ ముగ్గులు, పూజలు, వ్రతాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. వాటన్నిటి గురించి ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ మేము పొద్దున్నే 3:00కి 3:00కి మేము లేచినాం అనమాట. ఇట్లా ముగ్గు వేయడం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:20కి స్టార్ట్ చేసినాం మేము ముగ్గులు వేయడం. నేను మా వదిన పొద్దున్నే లేచి ఇట్లా అంతా అదే ఇట్లా సాంపిలాగా జల్లి తర్వాత అంతా క్లీన్గా తుడిచింది. ఆ తర్వాత నేను మెల్లిగా కిందికి దిగి ఇంకా అక్కడ ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన అనమాట. నేను ఫస్ట్ వచ్చేసి ఇల్లు వేసినాను. యాక్చువల్లీ ఇల్లు వేయడం ఎందుకంటే ఇంటి ముందు మనము భోగిగా అదే కుంటలో పాలు పొంగిస్తాం కదా, అందుకని అది చేయడం జరిగింది. తర్వాత ఒక ఆవిడ ఇట్లా దానం చేస్తున్నట్టుగా, అంటే ధాన్యాలు దానం చేస్తుంటారు కదా, ఆ కాన్సెప్ట్తో నేను రంగోలీ వేస్తున్నాను. పక్కనే ఒక బాబు పతంగి ఆడుతున్నట్టుగా వేసిన. ఇంకా దాని పక్కన ఏంటంటే ఇక్కడ సైడ్ వచ్చేసి మన గంగిరెద్దులు అండ్ పీక ఊదే అతను, మళ్ళా డోలు వాయించే అతనిది నేను వేయడం జరుగుతుంది. అవన్నీ చూస్తూ ఉండండి. దాని తర్వాత ఒక పాప మంచిగా పట్టు లంగా పరికిని పెద్ద జడలు వేసుకున్న పాప రంగోలి వేశాను. ఎందుకంటే ఇప్పుడు అలాంటి మన ట్రెడిషన్ అంతా అంతరించిపోతుంది కాబట్టి దాన్ని మీకు అందరికీ మరొకసారి చూపించాలనే ప్రయత్నంతో ఇట్లా మన తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా నేను వేయాలనుకుంటున్నా. దాని పక్కన ఇంకొకటి మన 3D ఆర్ట్ ఉందిగా, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్గా నడుస్తున్న 3D ఆర్ట్ అనమాట. అది మా కోడలు కూడా వేస్తుంది. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మేము వేస్తున్నాము. కంటిన్యూగా చూడండి. అయితే ఇప్పుడు మీకు నేను ఈ పండగ గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. సంక్రాంతికి మీ ప్రియమైన వారికి సరదాల సంక్రాంతి ఎలా చెప్పాలి? యాక్చువల్లీ సంక్రాంతి అంటేనే అందరికీ ఇష్టమైన పండుగ. ప్రతి సంవత్సరం మొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి. ఈ పండుగ తెలుగువారు చేసుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగ రోజు మీ ప్రియమైన వారికి సరదాల సంక్రాంతి ఎలా చెప్పాలంటే పండగ సంక్రాంతి కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో సరదాగా గడిపే కన్నుల పండుగ అయిన పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ తెలుగువారు చేసుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగ రోజు మీ ప్రియమైన వారికి సరదాల సంక్రాంతి ఎలా చెప్పండి? సరదాల సంక్రాంతి పండుగ రోజు మీకు ప్రియమైన వారికి వాట్సాప్లో ఈ సమయంలో కొత్త మెసేజ్లను క్రియేట్ చేసి పంపవచ్చు అవకాశం ఉంది. దానికోసం వాట్సాప్లోనే మెటా AI సహాయం చేస్తుంది. వాట్సాప్లోనే మెటా AI చాట్ బోర్డ్లోకి వెళ్ళి హ్యాపీ సంక్రాంతి 2025 లేదా హ్యాపీ మకర సంక్రాంతి 2025 అని టైప్ చేస్తే మీకు సరికొత్త క్రియేటివ్ ఇమేజ్లను క్రియేట్ చేసి అందిస్తుంది. ఇమేజెస్ AI సపోర్ట్ ద్వారా అందించబడుతుంది. ఈ ఇమేజెస్ను వాట్సాప్ నుంచి నేరుగా షేర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అసలు సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ సంక్రాంతి అంటే ముగ్గులు అంటే సంక్రాంతి కదా, దాని గురించి ఇప్పుడు నేను మీకు షేర్ చేసుకుంటాను. అసలు సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారు? నాకు చాలా రోజుల నుంచి డౌట్ వచ్చింది. అయితే నేను కొన్ని రకాల చదివిన అనమాట. దానికి సంబంధించి మీకు షేర్ చేసుకుంటాను. సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?
నేను కూడా మీకు కూడా ఇప్పుడు మీకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గులు పోటీలు పెట్టినట్లు కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు మహిళలు. ఇందులో సంక్రాంతికి అయితే అస్సలు క్రియేటివిటీ అంతా పెట్టి మరీ ముగ్గులు వేస్తూ ఉంటారు. వారు వేసే ముగ్గులు వేరే దగ్గర ఉండకూడదని రకరకాల ముగ్గులు వేస్తుంటారు. అసలు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటాం. అసలు ఎందుకు ఈ ముగ్గు వేస్తారు, దీని వెనుక కారణాలు ఏంటి తెలుసుకోండి. యాక్చువల్లీ నాకు కూడా ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్. ముగ్గులు పెట్టడం ఒక కళ. ఇండియాలో సుమారుగా అందరూ అమ్మాయిలకి ఇంట్రెస్టింగ్ బట్టి కొంతమంది అబ్బాయిలకి కూడా ముగ్గులు పెట్టడం బాగా తెలిసిపోయి ఉంటుంది. ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు ఉండడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం. ధనుర్మాసం నెల గంట పట్టగానే ముగ్గుల హడావిడి మొదలైపోతుంది. న్యూస్ పేపర్లు వీక్లీల్లో కూడా కొత్త ముగ్గుల్ని ఈ సమయంలో పరిచయం చేస్తూ ఉంటారు. ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది. తెలుగు కన్నడ భాషల్లో దీన్ని ముగ్గు అంటే, తమిళం మలయాళం భాషల్లో కోలం అంటారు. రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలి అంటారు. ముగ్గులు ఎలా వేస్తారంటే ముగ్గులు పూర్తిగా బియ్య పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తారు. బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వదులుతూ ఉంటే మనకి కావాల్సిన డిజైన్లో ముగ్గు వేసుకోవడమే. ముగ్గులను చుక్కలు పెట్టి వేస్తారు, చుక్కలు లేకుండా అలాగే కూడా వేస్తుంటారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గు బాగా పర్ఫెక్ట్గా వస్తుందంటారు. కానీ బాగా చేయి తిరిగిన వాళ్ళు ఏ ముగ్గునైనా చిటికలో పెట్టేయగలరు. ముగ్గులో చుక్కలని కలుపుతూ ముగ్గు వేస్తే మెలికలు ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులు పూలు, ఆకులు, లతలు వంటి డిజైన్లతో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి. సంక్రాంతి, రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్గా ముగ్గులు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గులో పొంగలి, చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గుల్లో దీపాలు ఉంటాయి. కనుక కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తరువాత ముగ్గుకి 4 వైపులా బార్డర్స్ గీస్తారు. ఇవి కూడా రకరకాల డిజైన్లో ఉంటాయి. ఓకే, ముగ్గు ఎందుకు వేస్తారంటే సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిల్లోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి, ధనధాన్యాలతోటి, సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు. సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి పిండితో ముగ్గు వేసిన ఇంటికి ఎలాంటి క్రిమికీటకాలు రావు అని నమ్మకం. ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారవుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అలాగే ముగ్గు వేసినప్పటికీ చాలాసార్లు వంగి లేవవలసి ఉంటుంది. దీని ఫలితంగా పొద్దున్నే చక్కటి వ్యాయామం అయిపోయినట్లుగా ఉంటుంది. చల్లటి గాలిలో చక్కటి ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు. పండక్కి ఇల్లు దులుపుతున్నారా? అయితే ఇలా చేయండి. యాక్చువల్లీ ముగ్గు గురించి నాకు తెలిసినంత వరకు చెప్పాను. సంక్రాంతి రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసుకుందామా ఇప్పుడు? యాక్చువల్లీ సంక్రాంతికి ఇంటి ముందు వేసే ముగ్గుల వెనుక సాంప్రదాయ శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సంక్రాంతి రోజున ముగ్గులు వేస్తారో, సంక్రాంతి రథం ముగ్గులు వేయటం వెనుక కారణం ఏంటి, రథం ముగ్గు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే గుర్తు వచ్చేది రంగురంగుల ముగ్గులు. ప్రతి ఇంటి ముందు రంగవల్లికలు కనిపిస్తాయి. రకరకాల డిజైన్లు రంగులతో చూడవచ్చు. యాక్చువల్లీ అసలు సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకు వేస్తారంటే సంక్రాంతి రథం ముగ్గులు వేయటం వెనుక కారణం ఏంటి, రథం ముగ్గు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన ముగ్గు ఆ ఇంట్లోనే సంతోషానికి అద్దం పడుతుంది.
అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుందట. వెయిట్ ఎ మినిట్. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట అంటారు. అదృష్టం వరిస్తుందని వివిధ రంగులతో వేస్తే అందమైన ముగ్గులకు దేవతలకు ఆహ్వానం పలుకుతాయని చెబుతారు. సనాతన కాలం నుండి ముగ్గు ఇంటి అలంకరణలో భాగంగా అయ్యింది. ముగ్గుల వెనక పురాణ కథ. పూర్వం ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. తన కుమారుడిని బతికించడానికి, తన వారసత్వాన్ని, తన వంశాన్ని ఆగిపోకుండా ఉంచడానికి ఆ రాజు బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు. ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బియ్యం పిండితో నేలపై తన కుమారుని గీయాలని చెబుతాడు. అప్పుడు తాను ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెబుతాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే ఆ రాజు బియ్యం పిండితో తన కుమారుని గీస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేయడంతో రాజు కుమారుడు బతికొస్తాడు. అప్పటి నుండి రంగోలీ అనేది జీవితం, అదృష్టం, సంతోషం, శ్రేయస్సుకు ప్రతీకగా మారిందని పెద్దలు చెబుతారు. సంక్రాంతికి ముగ్గు ప్రాముఖ్యత. సంక్రాంతి రోజు వేసే ముగ్గులకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్రాలు, దృక్పథాలు ఉన్నాయి. రాళ్ళు రప్పలు తొలగించి చక్కగా అలికిన నేల మేఘాల లేని ఆకాశానికి సంకేతం. పద్ధతి ప్రకారం పెట్టే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలను సూచిస్తాయి. ఆ చుక్కలను కలుపుతూ అందంగా తీర్చిదిద్దే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులకు సంకేతం. ముగ్గు మధ్యలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ముగ్గులో పెట్టే గీతలు స్థితి శక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలుగా చూస్తారు. ఏ ముగ్గు దేనికి సంకేతం? పిల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి సంకేతం. పుష్పం ఆకారం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారం ఆశ్లేష నక్షత్రానికి సంకేతం. సింహం, మేఘం, చేప, కర్కాటకం ఆకారాలు ఆయా రాశులకు, నవగ్రహాలకు సంకేతాలుగా పోల్స్తుంటారు. ఇక రథం ముగ్గు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. పండగ చివరి రోజు వేసే రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాంతిని ఘనంగా సాగనంపడానికి పెట్టిందే రథం ముగ్గు. అందరూ ఒకరినొకరు కలిసి సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన రథం ముగ్గుతో కలుపుతారు. పండుగ రోజుల్లో వేసే ముగ్గులు మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి ప్రీతికరం, మంగళకరం. అందుకే సంక్రాంతికి ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. భోగి పండ్లు, నవధాన్యాలు, గడ్డి పెడతారు. ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మలను పీడకలుగా మారుస్తారు. సంక్రాంతికి దాదాపు 1 రోజుల ముందు నుండి గొబ్బెమ్మలు పెట్టడం, వాటిని పిడకలుగా మార్చడం ఆనవాయితీగా వస్తుంది. భోగి రోజు ఆ పిడకలు కర్రలు, ఆవు నెయ్యి వేసి ఆ మంటలకు నీళ్లు వేసి చేసి వాటితో స్నానం చేస్తారు. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను. అసలు ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా, అసలు సంక్రాంతికి కుంభమేళా ఎందుకు చేస్తున్నారు? అసలు కుంభమేళా ప్రాముఖ్యత ఏంటి? నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. చెప్తాను ప్రాముఖ్యత. అసలు కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనకందరికీ తెలుసు. మనకు ఉన్న నదీ ప్రాంతాలలో చేసే అతిపెద్ద స్నానాలతో కూడినటువంటిది కుంభమేళా. మహాకుంభమేళా 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. కుంభమేళను 12 ఏళ్ళకు ఒకసారి ఎందుకు నిర్వహిస్తారు? దాని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. ప్రతి ఏడాది 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే
మహాకుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళ 2025 హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013 సంవత్సరంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేమిటి? కుంభమేళ చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళాను ఎవరు ప్రారంభించారంటే, కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుండి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అమృతపు చుక్కలు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ గ్రహాల కలయిక ఎలా? అమృతం కోసం జరిగిన పోరాటం. చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహణ కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదులు, నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమునా, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. పవిత్రమైన స్థానాల్లో వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు
ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాకుంభమేళ స్నానాల తేదీలు జనవరి 13, 2025 పుష్య పౌర్ణమి, 14 జనవరి 2025 మకర సంక్రాంతి నుండి మళ్ళీ 29 జనవరి 2005 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2005 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2005 మహాపూర్ణమి మాఘ పూర్ణమి, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. ఇది కుంభమేళకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. అసలు దాని గురించి ఇప్పుడు మీతో నేను నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటాను. అసలు మకర సంక్రాంతి అంటే చాలామంది మకర జ్యోతి కోసం ఎదురు చూస్తుంటారు. నేను దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. మకర జ్యోతి అంటే ఏమిటి? జ్యోతి వెనకాల ఉన్న రహస్యం ఇదే. అసలు మకర జ్యోతి గురించి నాకు కూడా ఇప్పుడే నేను టీవీలో చూసినాను అనమాట. మకర జ్యోతిది దానికి సంబంధించింది విషయాలని మీతో అసలు జ్యోతి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా. శబరిమలలో మకర జ్యోతి ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరిలో శబరిమల అయ్యప్ప ఆలయం దగ్గర మకర జ్యోతి దర్శనం రోజున జరుపుకుంటారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి మూల స్థానమైన పొన్నంబళమెడులోని మకర సంక్రాంతి ఎంతో ప్రాముఖ్యతమున్న పవిత్రమైన దినం. అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి రోజున జన్మించినట్లు పురాణాలు చెబుతాయి. ఉత్తరాయణం మకర సంక్రాంతి రోజున మొదలవుతుంది. మకర సంక్రాంతి సమయంలో శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది. ఆ సమయంలో సాయంత్రం సమయంలో పొన్నంబాల ఈ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. ఇది ఒక నక్షత్రం అని, అది మకర సంక్రాంతి రోజున కనిపిస్తుందని దేవస్థానం బోర్డు ప్రధాన అర్చకులు చెబుతున్నారు. అయితే అది ఏ వైపు కనిపిస్తుంది? అందరికీ కనిపిస్తుందా, లేక అరుంధతి నక్షత్రం లాంటిదా, అసలు ఉందా లేదా అన్న అంశాలపై స్పష్టత లేదు. కానీ శబరిమలలో మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఉందని భక్తుల విశ్వాసం. అది భగవంతుని కృప. మకర జ్యోతి జనవరి 14న సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. ఇది కేరళ రాష్ట్రంలో శబరిమలకు ఎదురుగా ఉన్న కందమ్మల శిఖరంపై కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. ప్రస్తుతం నక్షత్రం లాంతరులా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తున్నాడు. మకర జ్యోతి దర్శనం. మకర జ్యోతి నక్షత్రం జనవరి 14 లేదా జనవరి 15 మకర సంక్రాంతి నాడు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య శబరిమల నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న పొన్నంబళమెడు నుండి మకర జ్యోతి వస్తుంది. మకర జ్యోతి అనేది ఆలయాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబళమెడు కొండపై 3 సార్లు కనిపించే దీపం. పూర్వ సంవత్సరాల్లో పొన్నంబళమెడులో మకర జ్యోతి రోజున గిరిజనులు చేసే పూజ ఇది. ఇప్పుడు దీనిని కేరళ ప్రభుత్వం ట్రావెల్కోర్ దేవస్థానం బోర్డు అటవీ శాఖ మద్దతుతో చేస్తుంది. కేరళ హైకోర్టు వాస్తవాన్ని ధృవీకరించింది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో మకర విలక్కు మానవ నిర్మితం కాదని కేరళ హైకోర్టుకు సమర్పించింది. విరాళం ప్రకారం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ట్రావెల్కోర్ దేవస్థానం బోర్డు ధృవీకరించింది. ఇది సాంప్రదాయకరమైన ఆచారం కాబట్టి దీనిని తొలగించలేమని బోర్డు కోర్టుకు తెలిపింది. కాంతి కనిపించే పొన్నంబళమెడులో మకర విలక్కుకు బదులుగా దీపారాధన, సాయంత్రం పూజ నిర్వహించాలన్న బోర్డు విజ్ఞప్తిని న్యాయమూర్తులు ఒప్పుకున్నారు.
నాయన ఫోన్ తీసుకొని అలా చూసుకుంటే ఏ రాదు మరి. అసలు అయ్యప్ప మాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో 41 రోజుల దీక్ష నియమాలేంటో తెలుసుకోండి. అసలు హిందూ ప్రతి ఏడాది కార్తీక మాసం నుండి మహాకర సంక్రాంతి వరకు అయ్యప్ప మాల వేసుకొని కఠినమైన దీక్షను కొనసాగిస్తారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్ష చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివకేశవుల పుత్రుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం, 41 రోజుల పాటు చల్లటి నీటితో స్నానం చేయడం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? మణికంఠుడు మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి? మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మణిమాలతో దీక్ష ప్రారంభం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసలు, మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటు పడుతుంది. స్వామి అనే నిబంధన తప్పకుండా ఉంటుంది. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా ఒకే ఒక అయ్యప్ప దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతుంది. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా, జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవని అయ్యప్ప దీక్షలో ఈ నియమాలను పొందుపరిచారు. ఎప్పుడు మాల వేయకూడదంటే హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షను దూరంగా ఉండాలి. నల్లని దుస్తులే ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలు ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు అని చాలామంది నమ్ముతారు. అయ్యప్ప దీక్షలో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అవి కూడా తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించటం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్ర లేచి చల్లటి స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవి. ఇప్పుడు మనం అసలు సూర్యుడు సంక్రాంతి రోజు సూర్యభగవానుడికి ఎందుకు పూజ చేయాలి? సంక్రాంతి పవిత్రమైన సమయం ఇదే. ఈ టైంలో అసలు సూర్యభగవానుడిని ఎందుకు పూజించాలి? అసలు సూర్యభగవానుడికి
ఎలా పూజించాలి అనే వాటి గురించి తెలుసుకుందాం. అసలు సూర్యభగవానుడు సంక్రాంతి పవిత్రమైన సమయం ఇదే. ఈ టైంలో పూజ చేస్తే మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. అసలు సూర్యభగవానుడు అసలు సూర్యభగవానుడు సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలోనే మారినప్పుడే ఎందుకు ప్రత్యేకంగా సంక్రాంతి పెద్ద పండుగ అయ్యింది? అసలు సూర్యుడు ఏ రాశి నుండి మరొక రాశికి సంచరించే సమయాన్ని సంక్రమం అంటారు. మరి ధనుస్సు నుంచి మకరంలో అడుగుపెట్టినప్పుడే అది ఎందుకు ప్రత్యేకం? ఇప్పుడు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? ఈ నెలలో రాశి సూర్యభగవానుని గురించి అసలు మకర సంక్రాంతి రోజు సూర్యభగవానునికి ఆర్జం ఎందుకు సమర్పించాలి? ఈ పండుగ సూర్యభగవానికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించటం వలన సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున సూర్యభగవానుడిని భక్తితో పూజించి ఆర్జ్యం సమర్పిస్తే త్వరలోనే సూర్యుడు వారి కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. పురాణాల విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున స్నానం, దాన ధర్మాలు, సూర్యారాధన చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే దానం అత్యంత విశిష్టమని, పులగం అన్నం తినడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు. హిందూ మతాలలో అనేక పండుగలు, పర్వదినాలు, ప్రతి పండుగకు విశిష్టత ఉంటుంది. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు తన తనయుడు శనీశ్వరుడు అని అధిపతి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రధానంగా సూర్యభగవానుని పూజిస్తారు. ఈ పండుగ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించటం వలన సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున సూర్యభగవానునికి భక్తితో పూజించి ఆర్జ్యం సమర్పిస్తే త్వరలోనే సూర్యుడు వారి కోరికలన్నీ తీరుస్తారని నమ్మకం. పురాణాల విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున స్నానం, దాన ధర్మాలు, సూర్యారాధన చేయటం వల్ల చాలా ప్రాముఖ్యమైనది పరిగణింపబడుతుంది. ఈ రోజున చేసే దానం అత్యంత విశిష్టమని, పులగం అన్నం తినడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు. ఈ నేపథ్యంలో మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని పూజించి సరైన పద్ధతి గురించి ఈరోజు తెలుసుకుందాం. పూజా విధానం ఏమిటంటే, ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజున సూర్యభగవానుని విష్ణువును ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతాము. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యభగవానుని ఆరాధించి పవిత్ర నదిలో స్నానం చేయండి. నది స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలపండి. స్నానం చేసిన అనంతరం రాగి పాత్రను తీసుకొని అందులో నీరు పోసి ఎరుపు పువ్వులు, అక్షతలు కలపండి. అనంతరం ఆ నీటిని సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజున సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని, మకర రాశిలోకి ప్రవేశించిన వెంటనే వాతావరణంలో మార్పు వస్తుందని నమ్ముతారు. సూర్యభగవానుడిని శివుడి 3 కన్నులలో ఒకటైన త్రినేత్రంతో పోలుస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటాడు. సూర్యభగవానుని పూజించడానికి మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కావున ఈ రోజు తప్పకుండా సూర్యుని పూజించాలి. సూర్యభగవానుని ఆర్షాన్ని ఎలా సమర్పించాలంటే, ఎవరి జీవితంలోనైనా సుఖశాంతులను సంతోషాలను
ఐశ్వర్యం కలగాలంటే మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామునే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా స్నానం చేసి స్నానపు నీటిలో గంగాజలం కలపండి. గంగాజలం అందుబాటులో లేకపోతే తులసి ఆకులను కూడా వేయవచ్చును. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి సూర్య భగవానునికి ధ్యానం చేయండి. సూర్య నమోస్తు శ్లోకాన్ని 21 సార్లు జపించండి. దీని తర్వాత సూర్యభగవానుడికి ఆర్జం సమర్పించడానికి స్వచ్ఛమైన నీటితో ఒక రాగి పాత్రను నింపండి. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్కు చెప్పులు లేకుండా వెళ్ళండి. సూర్యభగవానుని 12 పేర్లను జపించండి. ఆ తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పణ చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నమో భాస్కరాయ నమః అని మంత్రాలను పఠించండి. ఆర్ఘ్యం సమర్పయామి అంటూ ఈ మంత్రాన్ని జపించండి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత అదే స్థానంలో 3 సార్లు ప్రదక్షిణ చేయడం. ఇలా చేయడం సూర్యభగవానుడికి ప్రదక్షిణ చేయడంతో సమానం. సంక్రాంతి రోజున సూర్య చాలీసా పఠించండి. మకర సంక్రాంతి రోజున సూర్య చాలీసా పఠించడం కూడా చాలా మంచిదని విశ్వాసం. అంతేకాదు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించవచ్చు. ఉజ్వల భవిష్యత్తు కోసం సూర్య భగవానుని ప్రార్థించవచ్చు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని ముందు ఆహారం, నీరు, బట్టలు మొదలైన వాటిని ఉంచి వాటిని అవసరమైన వారికి దానం చేస్తే సూర్య భగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు. కనుక మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని అర్ఘ్యం సమర్పించడంతో పాటు ఈ ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశిష్ట ఫలితాలు వస్తాయని విశ్వాసం. సూర్యభగవానుడి గురించి ఇంత గొప్ప విషయాలు తెలుసుకోవడం నాకు నిజంగా చాలా గ్రేట్గా అనిపిస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు సంక్రాంతి రోజు ముగ్గులు ఎందుకు వేయాలి, దానికి సంబంధించిన విషయాన్ని కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గుల పోటీలు పెట్టినట్టుగానే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు మహిళలు. ఇందులో సంక్రాంతికి అసలే క్రిమి కీటకాలు అంతా వాటికి రాకుండా దరిచేరకుండా ఉండడానికి రకరకాల ముగ్గులు వేస్తుంటారని, అసలు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే అసలు ఎందుకు ఈ ముగ్గు వేస్తారో దాని వెనుక కారణాలు ఏంటో మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను. అసలు ఇంకొక విషయాన్ని కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అసలు కనుమ ఎందుకు జరుపుకుంటారు? కనుమ విశిష్టత తెలుసా మనకు? 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజున కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. అందరూ చెప్పుకున్నట్టు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారు పేరైన పండుగ అని తెలిసింది. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్న ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఆవులు ఏనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరం దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటలు దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్లు యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుల పశువుల మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూస్తూ ఉంటారు కూడా. అలాంటి పశువుల సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగగా అంతర్ధానం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పెట్టి కాళ్ళకు మువ్వలు వేస్తారు. పెన్సిలును పదును చెక్కినట్లు పశువుల కొమ్ములను పదును చేస్తారు. ఈ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అద్దడం బిల్లులతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటినీ సృజనాత్మకతగా జోడించి ఆకర్షణంగా రూపొందిస్తారు. ఆరోగ్య రహస్యం ఏంటంటే ఇలా ఉపయోగించబడిన భాగాలను వాటిని అసలు కనుమ రోజు రైతులు బాగా పదునైన కొడవలి
తీసుకొని అడవులకు వెళ్ళి అడవులలో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నాలేడు, ములంది వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేళ్ళు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు వంటివి ఎదురైనా రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని ఎలా చేసేవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో అసలు మనకు పశువులు అనేవి చాలా కనుమరుగైపోయినాయి. గోమాతను పూజించాలన్న ముఖ్య ఉద్దేశంతో కనుమను ఇంత భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళంట పురాణాల ప్రకారం. అంటే మనం కూడా మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మన గోమాతల్ని పూజించాలి, ఆదరించాలి. అసలు భగవంతుడితో సమానమైనటువంటి గోమాతను కూడా మనం అందరూ పరిరక్షించుకోవాలని ఒక్క కనుమ రోజనే కాదు, పండుగ సందర్భాలనే కాదు, అసలు గోమాతను మనం ప్రతిరోజు కూడా మన మనస్ఫూర్తిగా మనము గోమాతను పరిరక్షించుకోవాలని అది మన బాధ్యతగా భావించాలి ప్రతి ఒక్క హిందువు. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్ పెట్టి కోర్స్ నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. నేను చాలా వీడియోలు చేసిన ఇప్పటి వరకు, కానీ నాకు అనుకున్నంతగా వ్యూస్ అట్లాంటివి ఏమీ రావడం లేదు. బట్ నా ప్రయత్నం మాత్రం నేను ఆపడం లేదు. నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ భగవంతుడి కృపతో నేను ఇంకా ముందు కూడా చాలా చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. అండ్ నేను అలాంటివి కూడా మనసులోకి తీసుకోను. నాకేంటంటే మనం ఎలా బ్రతుకుతున్నామో, అసలు మన హిందూ సాంప్రదాయం ఏంటిది, అసలు తరతరాలుగా మన తాతలు తండ్రుల నుంచి వస్తున్న మన వారసత్వం ఎలాంటిదో వాటన్నిటినీ నేను అందరికీ కలిసిపోయేలా ఉండడం కోసమనే నేను ట్రై చేస్తూ ఉంటాను. అందుకే ఇప్పుడు నేను వేసిన నా ముగ్గులు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రత్యేకించి మన సంక్రాంతికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు.